హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మహిమ ఘనత ప్రభావము దేవాదేవునికి చెల్లును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని యొక్క మహోన్నతమైనటువంటి కృప ద్వారా మరలా మనమందరం కూడా జీవము కలిగినటువంటి దేవుని సన్నిధిలో చేరి ఈ రీతిగా దేవుని నామాన్ని కనపరచడానికి ప్రభు మనకి ఇచ్చినటువంటి ధన్యతను బట్టి దేవాదేవునికి స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మనం నడిపించినటువంటి సహోదరుడు వేణుగోపాల్ గారికి, అలాగే ఇప్పుడు వచ్చినటువంటి ప్రియ విశ్వాసులైన మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. మరి ఇంకా స్థలము ఖాళీగానే ఉంది, మరి ఊర్లు వెళ్ళిన వారు ఇంకా రాలేదు, మరేమో తెలియదు. కానీ మరి దేవుని యొక్క మహోన్నతమైనటువంటి కృపను బట్టి మరి చేరినటువంటి మనమందరం కూడా మరి దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించి దేవునికి కృపకు పాత్రలుగా ఉందాం. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేసుకుందాం. మరి గత వారం దేవుని వాగ్దానాలు నెరవేరుటకు మనము చేయాల్సింది ఏమిటి, మన జీవితాల్లో అలవర్చుకోవాల్సింది ఏమిటి అనేటువంటి విషయాల్ని మనము ధ్యానం చేశాం. దానిలో భాగంగా మరి విశ్వాసము వలన, విశ్వసించటం వలన దేవుని వాగ్దానాలు నెరవేరుతాయని, వాక్యము ధ్యానించటం వలన వాగ్దానాలు నెరవేరుతాయని, దేవుని అందరి భయము పరిశుద్ధత వలన వాగ్దానములు నెరవేరుతాయని, దేవునికి ఇచ్చట వలన దేవుని వాగ్దానాలు నెరవేరుతాయని, ఈ 4 విషయాలు కూడా మనము నేర్చుకోవడం జరిగింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాగ్దానాలు చేసిన వాడు నమ్మదగినటువంటి వాడు. ఆయన ఖచ్చితంగా మన జీవితాల్లో ఆయన వాగ్దానాలను ఆయన నెరవేరుస్తాడు. ఆమేన్. అయితే ఈ వాగ్దానాలు నెరవేరడానికి 4 విషయాలు కూడా జ్ఞాపకం చేసుకుంటాము. 5వ విషయాన్ని కూడా ఈ దినాన్ని జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. చదువుకున్న లేఖన భాగములో నుండి 6వ అధ్యాయము ఆ యొక్క 12వ వచనాన్ని మనము చూసినట్లయితే, విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొను వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచువాలని అపేక్షించున్నాను. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఓర్పు చేతను వాగ్దానములు నెరవేరాలంటే మరొక అంశం ఏమిటి అంటే ఓర్పు అనేటువంటిది ఉండాలి. ప్రతి దానికి కూడా సమయము ఉన్నది. ఓర్చుకోవాలి, కనిపెట్టాలి. దేవుని సన్నిధిలో నీవు నమ్మకముగా కొనసాగాలి. అప్పుడే నీ జీవితంలో వాగ్దానం అనేటువంటిది నెరవేరుతుంది. కొంతమందికి ఓర్పు ఉండదు, సహనం ఉండదు. వెంటనే దేవుని పనులు అయిపోవాలి, దేవుని కార్యాలు అయిపోవాలి, దేవుని క్రియలు అయిపోవాలని అనుకుంటారు. అది ఎంత మాత్రము కూడా సబబు కాదు. నీవు ఓర్పుతో సహనంతో కనిపెట్టుకుంటూ నీ ముందుకు సాగినప్పుడు ప్రభు ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప కార్యాలను ఆయన
చేస్తాడు. చాలా మంది ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు లేదా కొన్ని ప్రైవేట్ ఉద్యోగాలు జాయిన్ అయినప్పుడు వారు ఒక మాట అంటారు. ఏమంటారంటే, నీకు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు లేదా 1 సంవత్సరము ఏంటంటే ప్రొబేషన్ పీరియడ్, అది నిన్ను పరీక్షించేటువంటి సమయం. ఆ సంవత్సరం అంతా నీవు నమ్మకంగా ఉంటావా లేదా, లేదా 3 సంవత్సరాలు నీవు నమ్మకంగా ఉంటావా లేదా, నువ్వు టైంకి వస్తావా రావా, ఉద్యోగం కరెక్ట్ గా చేస్తావా చేయవా, ఆసక్తి చూపిస్తావా చూపించవా, నీవేదైనా చెడు అలవాట్లు ఏమైనా నీకు ఉంటాయా, ఇటువంటివన్నీ కూడా పరిశీలన చేస్తారు. ప్రొబేషన్ పీరియడ్ అంటారు దాన్ని. ఆ ప్రొబేషన్ పీరియడ్ అయిపోయిన తర్వాత వారు నీకు ఇవ్వాల్సినటువంటి పర్మనెంట్ అపాయింట్మెంట్ ఆర్డర్ నీకు ఇస్తారు. అంతమట్టుకే కాదు, కానీ నీవు ఆ ఉద్యోగం చేసుకుంటున్నప్పుడు నమ్మకంగా రిమార్క్ లేకుండా నీవు చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ప్రతి సంవత్సరం కూడా నీకు రావాల్సినటువంటి ఇంక్రిమెంట్స్ అనేటువంటివి పడతా ఉంటాయి. నీకు చెందాల్సినటువంటి ధనం అనేటువంటిది అది పడతా ఉంటది. కాబట్టి ప్రియమైనటువంటిది ఏంటంటే, నీకు ఓర్పు అనేటువంటిది చాలా అవసరము, సహనము అనేటువంటిది చాలా అవసరం. వాగ్దానం నెరవేరాలంటే దేవుడు ఖచ్చితంగా మనల్ని విడిచిపెట్టడు. ఖచ్చితంగా ఆయన వాళ్ళని సదాకాలం వాళ్ళు విడరాడేటువంటి దేవుడు కాదు. ఒక బిడ్డ జన్మనివ్వాలంటే 9 నెలలు ఓర్పుతో ఉండాల్సిందే. అంతేగాని నాకు 3 నెలల తర్వాత బిడ్డను చూడాలని ఉంది అంటే అది కుదరదు. 6 నెలల తర్వాత చూడాలంటే అది కుదరదు. 7 నెలల తర్వాత చూడాలంటే అది కుదరదు. 8 నెలల తర్వాత చూడాలంటే అది కుదరదు. 9 నెలలు కూడా ఖచ్చితంగా తల్లి తన గర్భంలో బిడ్డను పోయాలి. అందుకే జ్ఞాని అయినటువంటి సొలొమోను ఆ యొక్క ప్రసంగి గ్రంథం రాస్తూ అంటాడు, ప్రతి దానికి కూడా సమయము కలదు. ప్రతి దానికి కూడా సమయం ఉన్నది. ప్రతి దానికి సమయం ఉంది. నీ జీవితంలో వాగ్దానం నెరవేరాలంటే సమయం ఉంది. నీవు ఓపికతో కనిపెట్టు, సహనముతో కనిపెట్టు. దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప అద్భుత కార్యాన్ని ఆయన చేయను గాక. ఆమేన్. ప్రియమైనటువంటిది ఏంటంటే, ఓర్పు ద్వారా నీవు దేవుని యొక్క వాగ్దానాలను నీవు స్వతంత్రించుకుంటావు. ఒకసారి కొంతమంది ఓర్పు లేక సహనం లేక తొందరపాటు పనుల్లో కూడా వెళ్ళిపోతూ ఉంటారు. చాలా మంది తొందరపాటు తనముతో వారి జీవితాలను అన్యాయముగా అక్రమముగా వారి జీవితాలను పాడు చేసుకుంటూ ఉంటారు. వారి జీవితాలను పాడు చేసుకుంటారు. ఒకసారి ఒక భార్య భర్తలు ఇద్దరు కూడా వారు చేయని నేరానికి వారు అన్యాయంగా నిందలు, వారి మీద అన్యాయంగా నిందలు వేశారు. అన్యాయంగా నిందలు వేసినప్పుడు వారు చేయని పొరపాటుకి వారు నిందలు అనుభవిస్తూ వారెంతో కృషించిపోతూ వారెంతో కృంగిపోతూ ఉంటున్నారు. వారెంతో కృంగిపోతూ ఇక చేసేది లేక ఇక అన్యాయంగా నిందిస్తున్నారు, అన్యాయంగా అవమానిస్తున్నారు, అన్యాయంగా లోకులందరూ కూడా అనేక విధాలుగా నాన్న మాట్లాడుతున్నారు అని చెప్పి భర్త ఏం చేసిందంటే, మరి అక్కడ పక్కన ఈ బాత్రూమ్ తాలూకా యాసిడ్ బాటిల్ ఉంటే ఆ యాసిడ్ తాగేశాడంట. ఆ యాసిడ్ తాగేశాడు అంటే అన్యాయంగా నన్ను అంటున్నారు కాబట్టి ఆ నిందలు పడలేక అవమానం పడలేక ఆ యాసిడ్ బాటిల్ తాగేశాడు. ఆ విషయాన్ని చూస్తున్నటువంటి భార్య కూడా కాసేపటికి ఏం చేసిందంటే అక్కడ ఉన్నటువంటి ఆ యాసిడ్ బాటిల్ తను కూడా తాగేశాడు. దేవుని మహోన్నతమైనటువంటి కృప ద్వారా వారిద్దరూ కూడా ప్రాణాలతో బయటపడ్డారు. కానీ తన కడుపంతా కాలిపోయి, పేగులన్నీ కూడా కాలిపోయి ఇక జీవితాంతము కూడా
ఏ విధమైనటువంటి ఈ కారం కానీ మరి ఏమి తగలకుండా ఉండాలని చెప్పేసి డాక్టర్లు తన భర్తకు చెప్పారు. వారికి తన నోట్లో నుంచి మాట అనేటువంటిది రాకుండా పోయింది. ఎందుకంటే గొంతుకు అంతా కూడా యాసిడ్ ద్వారా కాలిపోయింది. తర్వాత ఒక 2-3 సంవత్సరాల తర్వాత ఆ నిజం బయటపడింది. వారు తప్పు చేయలేదు, వారి మీద అన్యాయంగా అవాండాలు వేశారు, నిందించారనేటువంటి విషయం తర్వాత బయటపడింది. కానీ వీరిలో ఓర్పు లేక, వీరిలో సహనము లేక, కనిపెట్టలేనటువంటి మనస్తత్వము వీరికి ఉండడం బట్టి ఏం జరిగిందో తెలుసా? ఇదిగో వారి జీవితకాలం అంతా కూడా ఆ విధముగా బాధపడాల్సి వస్తుంది. చాలా మంది తొందరపాటు నిర్ణయాలు, చాలా మంది ఇక చేసేది లేక, ఆ ఓర్పు అనేటువంటిది లేక చాలా మంది తప్పుడు నిర్ణయాలు, తప్పుడు ఆలోచనలు. నీవు దేవుని వాగ్దానాలు ప్రభువా నా జీవితంలో నెరవేర్చండి అని నీవు విశ్వాసము ద్వారా, వాక్యము ద్వారా, దేవుని యొక్క భయము, పరిశుద్ధత ద్వారా, నీవు దేవునికి ఇచ్చిన ద్వారా, మరి ముఖ్యముగా ఓర్పు సహనము ద్వారా నీవేం చేయాలా? వాగ్దానాలు పట్టుకొని నీవు ప్రార్థన చేసి కనిపెట్టాలి తప్ప దేవుడు నీకు ఇచ్చినటువంటి జీవితాన్ని ఒక విషయాన్ని కూడా గతంలో పేపర్లో చదివాను. ఇదిగో తల్లిదండ్రులు ఏదో అన్నారని చెప్పేసి వెళ్ళిపోయి ట్రైన్ కింద పడిపోయారు. ట్రైన్ కింద పడిపోతే ఆ కాళ్ళు చేతులు కూడా విరిగిపోయాయి. జీవితాంతం కూడా కాళ్ళు చేతులు లేక దుర్భరమైనటువంటి పరిస్థితి. ఇలాగ తొందరపాటు పనులు, తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు లక్షణాలు కాదు. నీవు ఓర్పు కలిగి, సహనము కలిగి, నీవు దేవుని కృప కొరకు నీవు ఎదురు చూడు. ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఎంతకాలం ఓర్పు అంటే నువ్వు ఎంతకాలమైనా దేవుడు నీ జీవితానికి ఎంత సమయాన్ని నిర్ణయించాడో అది ఎవరు చెప్తారు? ఆ సమయము సంవత్సరమా, నెల, రోజా, గంట, లేదా 10 సంవత్సరాలు, అది ఆయన చిత్తం. అది అబ్రహాము జీవితంలో దేవుడు చేసినటువంటి వాగ్దానం నెరవేరడానికి 25 సంవత్సరాలు పట్టింది. 75వ సంవత్సరంలో వాగ్దానం చేస్తే 100వ సంవత్సరంలో బిడ్డబుట్టాడు. 25 సంవత్సరాలు దేవుని యొక్క కృప కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. అప్పుడు 25 సంవత్సరాల తర్వాత దేవుని యొక్క వాగ్దానము నెరవేరింది. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఓర్పు అనేటువంటిది చాలా అవసరము. ఈ వాగ్దానం నెరవేరాలంటే ఓర్పుతో నీవు కనిపెట్టుకొని నీవు జీవించాలనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, మరొక విషయాన్ని కొన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఆది కాండంలో మనం చూస్తాం. ఆది కాండము 37వ అధ్యాయం. ఆది కాండం 37వ అధ్యాయంలో యోసేపు మనకి కనబడతాడు. యోసేపుకి దేవుడు వాగ్దానం చేస్తాడు. కానీ ఆ వాగ్దానాలు నెరవేరడం కొరకు ఎంతో ఓర్పుతో, సహనముతో ఎదురు చూస్తున్నట్టుగా మనం చూస్తాం. 37వ అధ్యాయం 6వ వచనం. దయచేసి వినుడి. అదేమనగా మనం చేనులో పనులు కట్టుచుంటిమి, నా పనులు లేచి నిలుచుండగా మీ పనులు నా పనుల చుట్టుకొని నా పనకు సాష్టాంగ పడినని చెప్పెను. అందుకతడు సహోదరులు నీవు నిశ్చయముగా మమ్మల్ని ఎగదవా, మా మీద నీవు అధికారి వగుదువా అని అతనితో చెప్పి అతని కళలను బట్టి, అతని మాటలను బట్టి మరింత పగబట్టుని. ఇంకొక కలకనేనంట. అతను ఇంకొక కలకని తన సహోదరులకు తెలియజేసి, ఇదిగో నేను మరి ఒక కలకంటిని, అందులో సూర్య చంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగ పడని చెప్పాను. అతను తన తండ్రితోనూ తన సహోదరులతో తెలియజెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కరిన ఈ కళ ఏమిటి? నేను నీ తల్లి నీ సహోదరుడు నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగ పడదమా అని అతని గర్వించెను. అతడు సహోదరులు అతని యందు అసూయపడరి. అయితే అతని తండ్రి ఆ మాటను జ్ఞాపకం ఉంచుకొనెను.
యేసప్ప జీవితంలో దేవుడు ఒక మంచి ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక కలిగి ఉన్నప్పుడు యేసప్పుకి కళ అనేటువంటిది వచ్చింది. ఏంట కళ అంటే, యేసేపు పన లేచినబడితే మిగిలినటువంటి పనులన్నీ కూడా ఏమయ్యాయట, సాష్టాంగపడి నమస్కారం చేశాయి. ఇంకొక కళ కూడా మనం చూస్తున్నాం ఇక్కడ. సూర్య చంద్రులను 11 నక్షత్రములను సాష్టాంగ పడినని అక్కడ ఇంకొక కళ కూడా చెప్తూ ఉన్నాడు. వెంటనే సహోదరులకి, తన తండ్రికి సైతం కూడా, యాకోబు కూడా కోపం వచ్చింది. ఏమంటున్నాడంటే, ఇదిగో మేమందరం కూడా నీకు నమస్కారం చేస్తామా? మేమందరం నీకు నమస్కారం చేయాలా? నీ అన్నయ్యలు నీకు నమస్కారం చేయాలా? నీ అన్నయ్యలు నీకు నా సాష్టాంగ కూడా నమస్కారం చేయాలా? నీ తండ్రి నీకు నమస్కారం చేయాలా అని చెప్పి వాడి మీద ఉక్రోషం పెంచుకున్నారు, వాడి మీద కోపం పెంచుకున్నారు. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈ కలిగినటువంటి కళ నిశ్చయముగా దేవుడు సిద్ధింపజేశాడు కదా. హల్లెలూయా. 47వ అధ్యాయంలో మనం వెళ్తే, 47వ అధ్యాయం, ఆదికాండము 47వ అధ్యాయము, 41వ అధ్యాయం, క్షమించండి, 41వ అధ్యాయం 45వ వచనం. మరియు ఫరో యోసేపునకు ఇంకొద్దిగా పైకి అన్నా 42వ వచనం చదవండి. మరియు ఫరో తన చేతులను, తన ఉంగరమును తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్టలు అతను తొడిగించి అతని మెడకు బంగారపు గొలుసు వేసి తన 2వ రథం మీద ఎక్కించును. అప్పుడు వందనము చేయడని అతని ముందు జనులు కేకలు వేసి, అట్లా ఐగుప్తు దేశం అంతటి మీద అతను నియమించబడెను. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నట్లయితే 42వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. ఇప్పుడు యోసేపు ఏమవుతున్నాడు అంటే, రాజు తర్వాత రాజు స్థానం మాట, ఖజానాదారుడుగా, ఇక మొత్తము కార్యకలాపాలన్నిటి కూడా చూసుకునేటువంటి రాజు తర్వాత స్థానాన్ని యేసేపు పొందుకొని ఉన్నాడు. కల కన్నాడు, దేవుడు వాగ్దానం చేశాడు కల రూపంలో. ఆ పన లేచి ఉంటే మిగిలిన పనులన్నీ కూడా సాష్టాంగపడ్డాయి. మిగిలిన సూర్య చంద్రులు నక్షత్రాలు కూడా సాష్టాంగపడ్డాయి. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం నెరవేరడానికి మధ్యలో ఎన్ని సంఘటనలు జరిగాయి? యోసేపుని చేదరించుకున్నారు తన ఇంటి వారు, ముఖ్యంగా తన అన్నలు. నిర్దాక్షిణ్యంగా దోచుకున్నారు, నిర్దాక్షిణ్యంగా అతని యొక్క బట్టలు ఓడిపెలికారు, నిర్దాక్షిణ్యంగా అతని చంపేటువంటి ఉద్దేశంతో గోతులో శుభ్రంగా హింసించి, శుభ్రంగా తన్ని, శుభ్రంగా గాయాలు చేసి ఆ గోతులో పడేశారు. మళ్ళా తీసి బయటకు తీసి, మళ్ళా రూబేను ఆ పని చేయొద్దు అని చెప్తే మళ్ళా అతను తీసేసి ఐగుప్తీయులకు అమ్మేశారు. వీడు వెళ్ళిపోయి దాసుడుగా, పనివాడిగా, కూలివాడిగా చేరాడు. ఆ కూలివాడిగా చేరిన తర్వాత పొతీఫరు ఇంట్లో పెట్టబడ్డాడు దాసుడుగా. అక్కడ కూడా అన్యాయం చేయకుండానే, తప్పు చేయకుండానే అన్యాయమైనటువంటి నిందను అనుభవించాడు. ఆ నింద ద్వారా వెళ్ళి చెరసాలలో వేయబడ్డాడు. ఆ చెరసాలలో జైలు ఖైదీగా అనుభవించాడు. ఇలాగ తన జీవితంలో ఆ ఓర్పు, సహనం, తన విశ్వాసాన్ని ఎక్కడ కూడా విడిచిపెట్టలేదు. తండ్రి మీద ఉన్నటువంటి, దేవుడి మీద ఉన్నటువంటి నమ్మకాన్ని విడిచిపెట్టలేదు, విశ్వాసాన్ని కోల్పోలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చివరికి దేవుడు ఏ వాగ్దానం అయితే చేశాడో ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడు. ఆ దేశంలో భయంకరమైనటువంటి కరువు వచ్చింది. ఎక్కడ కూడా ధాన్యం దొరకటం లేదు. నిజంగా బైబిల్ చదువుతున్నటువంటి వారు ఇప్పటికీ ఆదికాండం అయిపోవాలా, 3వ అధ్యాయం చదివితే ఆదికాండం అయిపోవాలా. ఆదికాండం అయిపోయిందంటే మీ అందరికీ కూడా యోసేపు స్టోరీ తెలిసిపోయి ఉండాలా కదా.
చదువుతున్నారో లేదో దేవుడు చూస్తున్నాడు మిమ్మల్ని. వాట్సాప్ లో మనం పెట్టారు ఆమెన్ 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 అని పురుషులు చాలా మంది పెట్టారు, యవనస్తులు పెట్టి చాలా సంతోషించాను నేను. అలా అడుగుతాను ఈ వారంలో ఏదో రోజు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను జ్ఞాపకం చేస్తున్నాను, చదవండి చదవండి చదవండి, వెలుగులోకి రండి అని చెప్తాము. వింటే వెలుగులోకి వస్తారు, లేదా చీకట్లోనే ఉంటారు. ఏమండి, చెప్పే బాధ్యత దేవుని సేవకునిగా నాకు ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోసేపు జీవితంలో వాగ్దానము నెరవేరాలని చెప్పి ఆ ఓర్పు ద్వారా ఆ వాగ్దానాన్ని నెరవేరినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. వాగ్దానం నెరవేరాలంటే ఓర్పు కావాలి. తొందరపాటు నిర్ణయాలు వద్దు, తొందరపడినటువంటి డెసిషన్లు వద్దు, తొందరపడి ఏ కార్యాలు కూడా చేయడానికి నువ్వు రెడీ అయిపోవద్దు. కొంతమంది ఉంటూ ఉంటారు, తొందరపడిపోయి ఆ ఇంట్లో ఏదైనా జరగటం లేదు, అభివృద్ధి లేదనుకోండి, లేకపోతే ధనం లేదనుకోండి, అప్పులు వస్తూ ఉన్నాయి అనుకోండి, ఏమంటారు, చూస్తారు చూస్తారు చూస్తారు, ఏ ఐదోళ్ళు అడుగుతారు, ఇతరులు ఏ సిద్ధాంతం అడుగుతారు. వాడేమంటాడు, ఆ ఈశాన్యంలో బరువు ఎక్కువైపోయింది, బీరువా అక్కడ ఉందా, బీరువా తీసే అంటాడు. అప్పుడు నువ్వేం చేస్తావు, ఈ విశ్వాసం అంతా మట్టి కలిసిపోతుంది, ఇదంతా మంట కలిసిపోతుంది. నువ్వేం చేస్తావు, ఆ బీరువాని జరిపి జరిపి మీ ఆయన నువ్వు కలిసి తోసి 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 ఈ మూల పెడతా ఉంటారు. ఏమండి, ఈ మూల కూడా అదే దరిద్రం కదా. ఇంకొకటి ఏమంటాడు, గుమ్మాలు, ఈ గుమ్మం ఇక్కడ ఉండకూడదు అండి, ఇక్కడ పెట్టాలండి అంటే ఏం చేస్తాం. నేను చెప్పాను కదా చాలా సార్లు, ఈ మందిరానికి దేవుడి మూల అది రామనామకు వచ్చింది అక్కడ కదా. కానీ నేను ఇష్టపడలా, అందరికీ కాంగ్రిగేషన్ అంతటికీ కూడా నిలబడితే కనబడేటువంటి ప్రదేశం ఇదే కాబట్టి నాకు అక్కడే కావాలన్నా. దేవుడు ఆశీర్వదించాడో లేదో నేను చెప్పవసరం లేదు, మీరే చెప్పాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను జ్ఞాపకం చేస్తున్నాను, చాలా మంది ఓర్పు లేక సహనం, హిందువులు ఏం చెప్తారు చేస్తూ ఉంటారు. అన్యులు ఏం చెప్తే, అరే బాబు నీ ఉంగరం మార్చరా, ఉంగరంలో పచ్చది పెట్టుకోరా, తెల్లది పెట్టుకోరా. మన ఎప్పుడు అడ్వర్టైజ్మెంట్ వస్తూ ఉంది, మంచి నుంచి ఇస్తారంట ఉంగరం, అది పెట్టుకుంటే బతుకే మారిపోద్దంట. ఆయన బతుకోటి మారిపోవట్లేదు కానీ నీ బతుకు మారుస్తాడంట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా మంది ఓర్పు లేక సహనం లేక ఇతరులు చెప్పేటువంటి ప్రతి కల్పనావిధమైనటువంటి వాక్యాన్ని ఉపవాస ప్రార్థన రమ్మంటే రారు, కలిసి ప్రార్థన చేద్దామంటే రారు, శుక్రవారం రండి దేవునికి సమర్పించుకొని డెడికేషన్ చేసుకుని రండి అని చెప్తే రారు, పెద్దల కంటే లేచి ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేయరు, వాక్యం చదవండి అంటే చదవరు. దేవుడు చెప్పినటువంటి పనులన్నీ నువ్వు చేయవు, కానీ నీకు మటుకు ఇంక్రిమెంట్లు వచ్చేయాలా, ఏమంటే నీకు మటుకు ఆశీర్వాదాలు వచ్చేయాలా. అది అది అడగడానికి కూడా మనకి అర్హత ఉండాలి. నువ్వు దేవుని వాక్యానుసారంగా జీవించినప్పుడు, దేవుని నువ్వు గోజాడు అడుగుతున్నప్పుడు, ప్రార్థనా జీవితంలో నువ్వు ఎదుగుతూ ఉంటున్నప్పుడు అప్పుడు నువ్వు దేవుని అడగాలి తప్ప అదేమి మెరుగుపరుచుకోవు, దాని గురించి నువ్వేమి సాధన చేయవు, ఎలాగో దేవుని యొక్క ఆశీర్వాదాలు నీకు వస్తాయి. నీకు ఓర్పు ఉండాలా, ఆ ఓర్పు చేత నీవు గొప్ప కార్యాలు నీవు చేయగలవు. కనిపెట్టు, ప్రభు నీ పక్షంగా ఉన్నాడు, ప్రభు నీ పక్షంగా ఉన్నాడు. ఐదవ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఆరవ విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. వాగ్దానాలు నెరవేరాలి అంటే అదే హెబ్రీ పత్రికలో మనం చూస్తాం, 6వ అధ్యాయము 11వ వచనంలోనే ఈ మాట మనం చూస్తాం. మీరు మందులుగాక విశ్వాసము చేతను ఓర్పు చేతను చాలా ప్రియమైనటువంటి దేవునిగా ఏమంటున్నాడంటే, మీరు మందులు కాక, మందులంటే నోట్లు వేసుకున్న మందులు కాదు, మందులంటే మందబుద్ధి కలిగినటువంటి వారు.
మందబుద్ధి కలిగినటువంటి వారు కాక బద్ధకస్తులు కాక దేవుని కొరకు దేవుడు మన జీవితంలో వాగ్దానాలు నెరవేరడం కొరకు పట్టుదల కలిగి దేవుని ఏం చేయాలంట? అడగాల. నీవు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నేను నిన్ను పోనీయను. ఎవరన్నారు? యాకోబు అన్నాడు. ఆ పెనుగులాడినటువంటి స్థలానికి ఏం పేరు పెట్టాడు? ఏం పేరు పెట్టాడు? పెనూయేలు. యాకోబుని ఆశీర్వదించినటువంటి స్థలం, యాకోబుని మార్చినటువంటి స్థలం, యాకోబుని ఇశ్రాయేలుగా మార్చినటువంటి స్థలం, జీవితాన్ని ఆ మోసపూరితమైనటువంటి జీవితం అంతా కూడా మార్చి ఆశీర్వదించినటువంటి స్థలం. ఏ స్థలం అది? ఎక్కడ విన్నట్టుందా? పెనూయేలు కదా. ద ప్లేస్ ఆఫ్ బ్లెస్సింగ్స్, ఆశీర్వదించబడినటువంటి స్థలం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను, యాకోబులో ఉన్నటువంటి పట్టుదల. నీవు నన్ను ఆశీర్వదించదనే గాని ఎప్పుడైతే అలా ప్రార్థన చేసావా? ప్రభువా, ఈ బంధకాన్ని విడిపించినంత వరకు నేను విడిచిపెట్టను, నాకు రావాల్సినటువంటి ఆశీర్వాదం వచ్చినంత వరకు నేను విడిచిపెట్టను, నా పిల్లలకి ఒక మార్గాన్ని నువ్వు తెరిచేంత వరకు నేను విడిచిపెట్టను. తల్లులు గోజాడుతూ ఉన్నారు, బాగానే ఉంది. పిల్లలు ప్రార్థన చేయాలి. ప్రభు, నా జీవిత భాగస్వామి కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి, సహాయం దయచేయండి. ఎక్కడుంది ప్రార్థన? ఎక్కడుంది దేవుని అడగడం అనేటువంటిది? ఎక్కడ పెద్దల కన్నా లేచి ప్రార్థన చేయడం అనేటువంటిది ఉంది? ఎక్కడ వాక్యం చదవడం అనేటువంటిది ఉంది? అందుకే అంటున్నాడు ఇక్కడ, మీరు మందులు కాక మందబుద్ధితో మీరు ఉండకండి, అలసత్వంతో ఉండకండి. ఏదో క్రైస్తవుని కదా అంటే క్రైస్తవుని అన్నట్టుగా ఉండకండి. పౌలు గారు అంటారు, నేను గురి వద్దకే నడుచుకుంటూ వెళ్ళిపోతాను అన్నాడా? ఏమన్నాడు? గురి వద్దకే పరిగెత్తా ఉన్నాడట. గురి వద్దకు రన్నింగ్. మనం ఎలా ఉన్నామంటే తాబేలు మాట, వెళ్దాంలే, వందాంలే, చేద్దాంలే, చదువుదాంలే, అన్నిటికీ మా అమ్మ ఉంది కదా, మా అమ్మ ప్రార్థన చేస్తుందిలే, ఏమండి మా ఇంట్లో ఆడవాడు ఉంది కదా, ఆడవాడు వస్తుందండి, ఏమండి. యాకోబుకు మంచి పేరు ఉంది. యాకోబు మగసిరి గలవాడే. చక్కని పేరు ఉంది తెలుసా? యాకోబు కన్నా వచ్చిన గుర్తులే అమ్మా, ఎవరు చెప్తురా? యాకోబు మగసిరి గలవాడే దేవుని గోజాడట. దేవుని గోజాడము, ప్రార్థన చేయడము ఆడవాళ్ళకి సంబంధించింది కాదండి. మగసిరి కలిగినటువంటి మగాడికి, మగసిరి కలిగినటువంటి యవనస్తులకు కూడా ఉంది. అంటే పట్టుదలకు మారుపేరు మగాలు. ఏమంటే జయించడానికి వారు ముందుకు రావాలా, సాతాను క్రియలు వారు జయించాలా. ఇది మన వల్ల కాదు, దేవుని ఆత్మ వల్లనే సమస్తము కూడా సాధ్యమవుతుంది. ఆత్మని పొందుకోవాలా, ఆత్మ కొరకు నీవు దేవుని సన్నిధికి రావాలా. సంఘము ప్రార్థన చేసినప్పుడు బలమైనటువంటి పరిశుద్ధాత్మ అగ్ని కిందకి దిగిపోయింది. అంతవరకు సిలువ వేయబడక ముందు వారందరూ కూడా పిరికివారే, పునరుద్ధానం అవ్వక ముందు అంతా కూడా పిరికివారే. ఇప్పుడు పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఆరోహణమైన తరువాత వారు ప్రార్థన చేయనప్పుడు పైనుంచి వచ్చినటువంటి బలమైనటువంటి ఆత్మ వారి మీదకి దిగగా వారందరూ కూడా బలమైనటువంటి శక్తిని పొందుకునేటువంటి వారే భూలోకములు తలక్రిందులు చేయవారిగా మారిపోయారు. హల్లెలూయా. నీవు భూలోకములు తలక్రిందులు చేయవారిగా ఎప్పుడు మారుతావు? ఏమంటే ఏమిటంటే దేవుని బిడ్డరా, మందులు కాక, అంటే భక్తులము కాక, భక్తులము కాక. మొన్న చక్కగా
7 గంటల ప్రార్థన అయింది చర్చ్లో, 7 hours. 7 గంటలు కూడా దేవుని సన్నిధిలో చాలా మంది పాల్గొన్నారు, దేవుని గణపరిచారు. మరి నిజంగా కొంతమంది బలహీనులయ్యి అనారోగ్యస్తులై ఉండి మరి రాకపోతే పర్వాలేదు. కానీ ఒకవేళ దేవుడు ఏదైనా శాసనం చేశాడు అనుకోండి, ఏంటి, ఎవరైతే ఆ రోజు సంఘముగా 7 గంటలు ప్రార్థన చేస్తున్నారో వారందరినీ కూడా నేను ఎత్తబడేటువంటి గుంపులో ఉండి వారు తీసుకుని వెళ్ళిపోతాను అని అన్నాడే అనుకోండి. ఆ బుద్ధిగల కన్యకులు, బుద్ధి లేని కన్యకులు లాగా ఏమండి, అప్పుడు ఏమవుతారు? ఏమండి, ఆయనలందరూ ఇక్కడే ఉంటారు. ఏమండి, కొడుకులు కూతుర్లు అందరూ ఇక్కడే ఉంటారు. ప్రార్థనలో గడిపినటువంటి వారు మాత్రమే నేను కాదు, వాక్యం చెప్తుంది. ఇద్దరు తిరగలు విరుస్తూ ఉంటారంట. ఒకరు ఎంత పడతారు? ఇద్దరు కలిసి పొలం పనులు చేసుకుంటూ ఉంటారంట. ఒకరు ఎంత పడతారు? ఇద్దరు కలిసి మంచం మీద పడుకుంటారంట. భార్య ఎంత పడుతుందో భర్త ఎంత పడుతుందో కదా. నిజంగా దేవుడు అటువంటి ఎవరైతే ఆ రోజు ఎత్తబడేటువంటి గుంపులో ఉంచాడు అనుకోండి, మిగతా వాళ్ళు ఎక్కడ మౌనం ఉత్సోగం అండి. 500 రూపాయలు పోతాయండి బాబు, 1000 రూపాయలు పోతాయండి, ఆటో మోటకెళ్తే 300 పోతాయండి. అయ్యో, దేవుని సన్నిధికి నేను డబ్బుకి ముడి పెడతా ఉన్నావా? ఒక పక్కన ఆయన చెప్తున్నాడు, ఒక దినం దేవుని సన్నిధిలో గడుపుట ఎక్కడ 2-3 కూడుకున్న నామాన ప్రార్థన చేస్తానో సంఘము ప్రార్థించగా ఆయన సన్నిధిలో సంపూర్ణ వాక్యాలు బ్రహ్మాండంగా తెలుసు మనకి కదా, వాక్యాలు. కానీ అవి మటుకు ఆచరణలోకి మటుకు రావు. నేను చాలాసార్లు చెప్తాను, డెడికేషన్ లేనిదే, సమర్పణ లేనిదే నీకు ఆశీర్వాదం. సమర్పణ అంటే కాదు, దేవుని కొరకు నువ్వు విడిచిపెట్టాలి. యేసయ్య అంటాడు, ఎవడైనా నా గురించి తన తల్లినైనను, తన తండ్రినైనను, తన ప్రాపర్టీనైనను విడిచిపెడితే వాడికి పరలోకంలో స్థలం ఉంటుంది అని చెప్పాడు. మరి కనీసం ఒక 500 విడిచిపెట్టలేదు. అయ్యి ఒకరోజు పోతే పనిపోదు. అంతకన్నా అమూల్యమైన సమయం నీకు ఎవడిస్తాడండి? డబ్బుతో కంపేర్ చేస్తున్నావు నువ్వు, అందుకే నువ్వు అలా ఉండిపోతున్నావు. నువ్వు డబ్బుతో కంపేర్ చేస్తున్నావు, ధనంతో కంపేర్ చేస్తున్నావు. నీకు వీలున్నప్పుడు నేను ప్రభుని ఆరాధిస్తాను అనడం వేరు, వీలు చేసుకుని ఆరాధిస్తానని అనడం వేరు. హల్లెలూయా. నువ్వు వీలు చేసుకుని దేవుని సన్నిధికి రా. ఎప్పుడు మనం దేవుని సన్నిధికి వెళ్దాం అనుకుంటామో అప్పుడే సాతాను, అప్పుడే నీ ఇంటికి బంధువులు వస్తారు, అప్పుడే వండమని మీ ఆయన కూర తెస్తాడు, అప్పుడే నీకు ఏదో మంచి ప్రయాణాలు తగులుతాయి, అప్పుడే ఏదో ఒక కార్యక్రమం. సాతాను ఏదో విధముగా దేవునికి దూరము చేయడమే, దేవునికి దూరస్తులు చేయడమే వాడి మొదటి పని. ఎటువంటి దేవుని బిడ్డరా, ఇక వాక్యం చెప్తుంది, నీవు వాగ్దానం స్వతంత్రించుకోవాలంటే మత్తులు కాక నీవు దేవుని యందు మెలకువ కలిగి ప్రార్థనా జీవితంలో నీవు ముందుకు సాగిపోవాలి. ఒకసారి ఒక వ్యాపారస్తుడు ఉన్నాడంట. వ్యాపారస్తుడు ఒక ఎడారి దాటుకుంటూ వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. అయితే ఆ ఎడారిలో దానిలో బందిపోటు దొంగలు ఉంటూ ఉంటారు. బందిపోటు దొంగలు వారికి కావాల్సినటువంటి ప్రాపర్టీని అంతా కూడా దోచుకునేటువంటి పని వారికి. చాలా భయంతో ఆ ఎడారి దాటుతూ ఉంటారంట. ఆ మధ్యలో చిన్న గుడారాలు ఒక రోజు దాటి వెళ్ళిపోవాలంటే అది అవ్వదు, కనీసం 2-3 రోజులు ప్రయాణం చేయాలి. వెళ్ళేటువంటి వాళ్ళందరూ కూడా చాలా భయంతో, మరి బిడియంతో వారు చాలా జాగ్రత్తగా ఆ యొక్క ఎడారి దాటుతూ ఉంటారంట. ఇలాగా ఒక కుటుంబము, ఒక వ్యాపారస్తుడు కూడా
పిక్కు పిక్కు అనుకొని జాగ్రత్తగా దాటుతూ ఉంటున్నాడంట. రాత్రికాలం అయింది. చీకటి పడింది. ఇక వారు గుడారం వేసుకున్నారు. ఆ గుడారంలో మోకరించి ప్రార్థన చేస్తున్నాడంట ఆ కుటుంబ యజమాని. అయ్యా, మా యొక్క ప్రాకారము నీవే, మా కోట. మనం పాట పాడాం కదా, నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే. ఏమంటే కొండ కోట నీవే తండ్రి, మా ప్రాకారాలు నీవే, మా చుట్టూ నీవే. ఆయన హద్దులు పెట్టండి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజల చుట్టూ అగ్ని రథముల కంచెలు పెట్టినటువంటి దేవుడవు, అయ్యా మా చుట్టూ కూడా ఈ కంచె ఉంచండి, బందిపోటు దొంగల నుంచి కాపాడండి, రక్షించండి నాయన అని చెప్పి ప్రార్థన చేసుకుని వారు పడుకున్నారంట. అలా ఒక రోజు గడిచిపోయింది, 2 రోజులు గడిచిపోయింది, 3 రోజులు గడిచిపోయింది. అమ్మయ్య, బందిపోటు దొంగలు రాలేదేంటి అని అనుకున్నంతలో బయట బందిపోటు దొంగలు ఉన్నారంట. అని అనుకున్నంతలో బయట బందిపోటు దొంగలు ఉన్నారంట. ఆ బందిపోటు దొంగలు ఉండి ఆ వ్యక్తిని పిలిచి అడుగుతున్నారంట, ఏరా ఎన్ని రోజులు, 3 రోజులు అయింది కదా అని వచ్చి, అవును 3 రోజులు అయింది. ఈ 3 రోజుల నుంచి కూడా మీకు కలిగినటువంటి వాటిని మేము దోచుకోవాలని, మేము దాన్ని తీసుకోవాలని మేము అనుకుంటున్నాం. కానీ మేము రాత్రి ఎప్పుడైతే మీ ఇంటికి వస్తున్నామో, మీ ఇంటికి రాగానే ఈ గుడారం చుట్టూ కూడా ఒక ఎత్తైనటువంటి కోట మాకు కనబడుతుంది. ఎత్తైనటువంటి గోడ ఒకటి కనబడుతూ ఉంది. ఆ గోడని చీల్చుకొని రావాలంటే మా తరం అవ్వటం లేదు. ఈ గోడ ఎలా నువ్వు చేస్తున్నావు? ఉదయమేమో ఉండటం లేదు, రాత్రి ఏమో గోడ కనబడతాం, తెల్లారితేమో గోడ కనబడటం లేదు, రాత్రి ఏమో దాని చుట్టూ ఒక గోడ కనబడుతూ ఉంది. ఇది ఎలా సాధ్యం? అప్పుడు ఆ వ్యక్తి అడిగాడంట, ఒక్కొక్కటి అడిగాడంట. సరే అయితే మరి ఈ రోజు ఎలాగొచ్చారు మీరు అని అడిగాడంట. మరి రోజు రాత్రి గోడ కనబడుతున్నారు కదా, ఈ రోజు ఎలాగొచ్చారంటే, ఈ రోజు ఎందుకో మరి ఆ గోడ వేటలు వారింది, ఆ గోడకు ఒక చిన్న కన్నం ఏర్పడింది, అందుకే మేము లోపలికి వెళ్ళగలుగుతాం, గోడలోంచి మేము వచ్చేస్తాం. అప్పుడు ఈ వర్తకుడికి అర్థమైందంట. ఏమర్థమైందంటే, ఇదిగో ఈ రోజు నేను పెద్దల కన్నా నేను ప్రార్థన చేయలేదు కాబట్టి ఈ గోడ బేటలైపోయింది, ఈ గోడ కన్నం పడిపోయింది. కాబట్టి ఏమైంది, దుష్టుడు లోపలికి వచ్చేసాడు, లోపలికి చొరబడిపోయాడు. అప్పుడు మళ్ళా వెంటనే, అయ్యా ఇదిగో దేవుడు సహాయము, దేవుడు కాపుదల మాకు తోడుగా ఉంది, అందుకోసమని మేము రక్షించబడతా ఉన్నాం. రాత్రి వేళ తన బలమైనటువంటి గోడ వలె తన యొక్క సెక్యూరిటీని, తన హద్దులను మాకు నిర్ణయించారని చెప్పినప్పుడు, ఇదిగో వీరు దేవునికి భయపడిన వారు అని చెప్పేసి వారు భయపడి ఆ దొంగలు దోచుకోకుండా వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయారంట. ఏమైనటువంటి దేవుని బిడ్డరా, నీవు ప్రార్థన చేయకపోతే నీ గోడలు ఏమైపోతాయంట, ఎట్లా వస్తాయి? నీవు ప్రార్థన చేయకపోతే నీ గోడకు కన్నాలు ఏర్పడతాయి. ఆ కన్నాల్లోంచి దుష్టుడు ఏమవుతాడు, నీ ఇంట్లోనికి ప్రవేశిస్తాడు, నీ కుటుంబాన్ని గలిబిలి చేస్తాడు, నీ కుటుంబాన్ని అనేక విధాలుగా చిత్రవద చేస్తాడు. నీ సమాధానం ఉండదు. పిల్లల ద్వారానో, భర్త ద్వారానో, భార్య ద్వారానో లేనిపోయినటువంటి అనర్థాలను సృష్టించి నీకు నెమ్మది లేకుండా, మనశ్శాంతి లేకుండా చేస్తాడు. ఆ దుష్టుడు నీకు చొరబడకుండా ఉండాలి అంటే నీవు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మందులు కాక, ఏమంటే మత్తులు కాక అంటాడు కదా శిష్యులు, యేసయ్య ఒక్క గడియ నా కొరకు ప్రార్థన చేయలేదా? ఒక గంట అయినా కూడా మీరు ప్రార్థన చేయలేరు. ఏమిటువంటి దేవుని పిల్లరా, మందులు కాక
నువ్వు పడుకుంటూ ఉంటేనట సాతాను వచ్చి ఏం చేస్తాడట, పురుగులు విత్తి వెళ్ళిపోతాడట. కొంతమంది ఇక్కడ ప్రార్థన అవుతా ఉంటుంది, ఇంటి దగ్గర పడుకుంటా ఉంటారు. నీకు నిద్ర ఎలా పడుతుందమ్మా? నీకు నిద్ర ఎలా పడుతుందయ్యా? అసలు దేవుడు అంటే ఎంత భయమైనా నీకుంటే ఇంటి దగ్గర నీవు మత్తురాలుగా మందమతిగా. ఏమంటే చిన్నప్పుడు ఒక చిన్న స్టోరీ ఉండేది, మీలో చాలా మంది తెలిసే ఉంటుంది. సుమతి, కాలమతి, మందమతి 3 చేపలు. గుర్తున్నదా? వర్షాకాలం పోయి ఎండాకాలం వచ్చినప్పుడు ఇంకా సుమతి నీళ్లు ఉండగానే ఏం చేస్తుంది, ఆ ప్రవాహంలో వేరే చోటుకి వెళ్ళిపోద్ది. కాలమతి మెల్లిగా జాగ్రత్తగా బొట్లో పడిపోద్ది, కానీ బొట్లోని మనం చెరువులో దూకేస్తుంది. ఈ మందమతి వస్తుందే, ఇంకా కొన్ని నీళ్ళు ఉన్నాయి కదా, ఇంకా తడి ఉంది కదా, ఏమవుతుంది లాస్ట్కి పట్టాడు చేపను ఎట్టాడు బొట్టలో పట్టుబడి అంతే. తర్వాత చెప్పవసరం లేదు. మనం సుమతిలాగా ఉన్నామా, కాలమతిలాగా ఉన్నామా, మందమతిలాగా ఉన్నామా? ఏమండి, మందమతులుగా ఉంటే చాలా ప్రమాదం సుమా, చాలా ప్రమాదం. 7వ విషయం నేను చెప్తున్నాను చూడండి. పేతురు పత్రిక, 2వ పేతురు పత్రిక, ఈరోజు చదువుకున్నటువంటి లేఖన భాగంలో నుంచి 11వ వచనం. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి నివసించును. దేని కొరకు కనిపెడుతున్నామంట? క్రొత్త ఆకాశం. ఈరోజు క్రైస్తవుని టార్గెట్ ఏంటండి? నా సొంత దేశము పరలోకమే నేనెప్పుడు చూస్తానో, నా సొంత దేశము పరలోకమే నేనెప్పుడు చూస్తానో, ప్రతిదినం వేచియున్నా, నే ప్రతిదినం వేచియున్నా, ప్రతిదినం వేచియున్నా, నే ప్రతిదినం వేచియున్నా. పరలోకమే నా మాట, పరిశుద్ధమే నా శ్వాస. పరలోకమే నా మాట, పరిశుద్ధమే నా శ్వాస. భూమి నుండేది కొద్ది కాలమే యేసునికే సువిశేషముకై, యేసునికే సువిశేషముకై. పరలోకమే నా మాట, పరిశుద్ధమే నా శ్వాస. పరలోకమే నా మాట, పరిశుద్ధమే నా శ్వాస. హల్లెలూయా. మన మాట ఏంటంట? పరలోక రాజ్యం అండి. ఇక్కడ ఎంతకాలము మనము వండినా అది అద్దిల్లే. నువ్వు ఎంత కష్టపడి సొంత ఇల్లు కట్టుకున్నా అది అద్దిల్లే. ఎప్పుడో ఒక రోజు ఖాళీ చేసేయాలా. 60 70 కదా, నేను పాలరాత్మ చేసి నా ఎక్కడే ఉంచాను అంటే అవ్వదు. అక్కడ బయట తీసుకెళ్ళి పడేస్తాను. ఈ ఊపిరిన్నప్పుడు బయట పెట్టిన కూడా నేను చూశాను చాలా మంది. లాస్ట్ ఊపిరిన్నప్పుడు అప్పటికే టెంట్ల కన్నా ఆటలు ఇచ్చేస్తూ ఉన్నారు. కాబట్టి మన మాట పరలోకము. అయితే మనము వాగ్దానం బట్టి క్రొత్త ఆకాశము క్రొత్త భూమి కొరకు మనము, చక్కని పాట ఉంటుంది, చాలా పాత పాట. నూతన ఆకాశము నూతన భూమియు నూతన సంబంధము
యేసుతో మనకుండును. హల్లెలూయా. ఆ క్రొత్త భూమి కొత్త ఆకాశము కొరకు, దాని కొరకు మనం పాటు పడాలండి. ఆ తర్వాత నిజంగా వాడే తెలివైనటువంటి వాడు, వాడే జ్ఞానవంతుడు. బ్రతికినంతకాలం ఎలాగుంటాము అనేటువంటిది కాదు, బ్రతికిన తర్వాత ఎక్కడికి పోతాం అనేటువంటి వాడే జ్ఞానవంతుడు. కాబట్టి మన నిరీక్షణ, మన ఈరోజు ఉన్న పలంగా దేవుడు పిలుపు వస్తే మనం ఎక్కడికి పోతాం? అటువంటి పరిశుద్ధ జీవితాన్ని మనం జీవిస్తున్నామా? భక్తిగా మనం జీవిస్తున్నామా? ఇవి మనం ఆలోచన చేసుకోవాలి. చూడండి, ఇంకా ఆ పక్కన పైన విషయాలు మనం చదివితే 9వ వచనం నుండి, కొందరు ఆలస్యం అని ఎంచుకున్నట్లు ఆలస్యము చేయవాడు కాదు, ఎవడును నశించవలనని అందరూ మారుమనసు పొందవలని కోరుచు దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ప్రభువు దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు వికటమైన వేంద్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ లయమైపోయినవి కనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్లు పంచభూతములు మహావేంద్రముతో కలిగిపోవునట్టి దేవుని దినము రాకడ కొరకు కనిపెట్టచ్చు. దాన్ని ఆశతో అపేక్షించు వీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త కలిగి ఉండలేదండి. ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలంట. ఎంతో జాగ్రత్త కలిగి ఉండాల. విశ్వాసం పాడు చేస్తాడు, భక్తిని పాడు చేస్తాడు, శ్రద్ధను పాడు చేస్తాడు. ఏమిటువంటి దేవుని బిడ్డరా, గత వారం రోజుల నుంచి కూడా మనం వింటున్నాం. ఆ యొక్క కాలిఫోర్నియాలో, ఆ యొక్క లాస్ ఏంజల్స్ లో జరుగుతున్నటువంటి మహా భయంకరమైనటువంటి విపత్తు గురించి నేను వాట్సాప్ లో కూడా పెట్టాను. కొంతమంది చదువున్నా తెలియదు కానీ కొంతమంది పాపం బిజీ. అయితే మొత్తము 2025 సంవత్సరం, ఈ సంవత్సరం 5వ తారీఖులో హాలీవుడ్ అవార్డ్స్ ప్రధానోత్సవం జరుగుతుందంట. మొత్తము నటీమణులు అందరూ కూడా, మొత్తము హాలీవుడ్ తెలుస్తుంది కదా, సినిమా ప్రబుద్ధులు ఉంటారు కొంతమంది. హాలీవుడ్ అంటే బాలీవుడ్ అంటే హిందీ, టాలీవుడ్ అంటే ఈ వుడ్ అంతా కాలిపోయే రోజు వస్తుంది దానికి కదా. అన్నిటికన్నా వేగ ఏది కాలిపోతుందట? వుడ్డే. ఆ వుడ్డే పోతారు కదా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, వీరందరూ కూడా గ్లోబల్ అవార్డ్స్ ఇస్తున్నారు. డబ్బు కనబట్టి లగ్జరీ, తింటూ త్రాగుతూ డాన్సులు వేసుకుంటూ చాలా భయంకరమైనటువంటి అశ్లీలమైనటువంటి ఆ యొక్క కృత్యాలు చేసుకుంటూ, ఇక అక్కడ క్రియేచర్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఎవరు క్రియేచర్, ఎవరు సృష్టికర్త, ఎవరు సృష్టికర్త అని మాట్లాడుకుంటున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా, నాకైతే నా హీరో మా మదర్, మా మమ్మీ, నాకైతే నా హీరో మా డాడీ, నాకైతే హీరో నా ఫలానా హీరో, ఫలానా హీరోయిన్ అని చెప్పి వారు అడుగుతున్నటువంటి ప్రశ్నలకి అక్కడ కొన్ని స్కోర్ బోర్డు అక్కడ ఇస్తా ఉన్నారు. కానీ ఏమిటంటే దేవుని బిడ్డలారా, ఎవరు గాడ్స్ క్రియేటర్, గాడ్ క్రియేటర్ ఎవరు నమ్ముతున్నారంటే ఒక్క హీరో గాని, అక్కడికి వచ్చినటువంటి స్టార్స్ లో మహా ధనవంతులైనటువంటి వారు ఒక్కడు కూడా చేయట్లేదంట. గాడ్ క్రియేటర్, ఎవరు క్రియేటర్ అని చెప్తే వచ్చినటువంటి స్కోర్ ఎంతో తెలుసా? దేవునికి 0. వారి అందాలను చూచి, వారి ధనాన్ని చూచి,
వారి అవార్డులు చూసి, వారి ఇహలోక భోగాల్ని చూసి వారు అనుకున్నారు, సృష్టికర్త ఎవడు అన్నాడు. ఫరో అంటాడు కదా, యెహోవా ఎవడు, వాడి పేరు ఎప్పుడు మేము వెళ్ళలేదే. అలాగన్నవాడు ఏమైపోయాడు? ఎర్ర సముద్రంలో మునిగిపోయాడు. తన సేన అంతా కూడా ఎర్ర సముద్రంలో జల సమాధి అయిపోయింది. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ కాలిఫోర్నియాలో, ఈ లాస్ ఏంజల్స్ లో ఇలాగా తలకెక్కినటువంటి పొగరు కలిగినటువంటి వారందరూ కూడా, దేవునితో మాకు పని లేదు అన్నటువంటి వారందరూ కూడా ఆనాడు సొదొమ గొమొర్రా యొక్క అగ్ని గంధకము, అగ్నిలో వారు కాలిపోతా ఉంటది. ఎలా ఉంటుందో మనకు తెలియదు, కానీ ఈరోజు మన కళ్ళ ఎదుట కనబడుతూ ఉంది. 1,80,000 మంది ఇల్లు ఖాళీ చేసి పారిపోయారట. 10 మందికి పైగా చనిపోయారు. అనేక భవనాలు నశించిపోతూ ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, హాలీవుడ్ కి కేంద్రం అంట లాస్ ఏంజల్. అంటే హాలీవుడ్ కే కేంద్రం. మొత్తం మాడి మసైపోతా ఉంది. దేవుని ఎదుట మానవుడు ఏ పాటు వాడండి? ఏమండి, ఆయనకు ఒకవైపే మనం చూస్తూ ఉంటాం. ఆయన పేరు పెట్టండి బాబు అంటే, మనకి ఫోటోలు దొరుకుతున్నాయి కదా, ఇమేజెస్ దొరుకుతాయి. ఇలాగా 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 దయామయుడు, కరుణామయుడు, ఆయన దహించు అగ్ని ఉన్నాడు. హల్లెలూయా. తప్పించుకోవాలనుకుంటున్నావేమో, పాపపు క్రియలు చేత తప్పించుకోవాలనుకుంటున్నావేమో, ప్రభువు చూస్తున్నాడు. వాక్యం మనం చదువుతున్నాం. పంచభూతములు నిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములన్నీ కూడా కాలిపోవును. ఇవన్నీ లయమైపోయినవి కనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహా వేండ్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు. ఇటువంటివన్నీ కూడా చూస్తున్నామంటే దేవుని రాకడ సమీపంగా ఉంది. దేవుని రాకడ సమీపంగా ఉంది. నువ్వు సిద్ధపడాలా, సరి చేసుకోవాలా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాగ్దానాలను నెరవేరాలంటే కనిపెట్టుట, ఆయన రాకడ కొరకు నీవు కనిపెట్టుకుంటూ ఉండాలా. ప్రభువా, ఇదిగో ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటూ నీ రాజ్యంలో నేను ఉండాలి, సదాకాలం నేను నీ రాజ్యంలో ఉండాలి. ఇటువంటి లాస్ ఏంజల్స్ లో భయంకరమైనటువంటి అగ్ని వర్షం కురుస్తూ ఉంది. ఎవరు ఆపలేకపోతా ఉంది, ఇంకా మండుతూనే ఉంది. ఏమైపోయిందండి టెక్నాలజీ? ఎక్కడ ఆపగలడు అంత మంటలని? ఎక్కడ ఆపగలడు తూములు విప్పినటువంటి వర్షాన్ని? ఎవడు ఆపగలడు గాలి తుఫానుల్ని? ఎవడు ఆపగలడు సునామీల్ని? వస్తుంది అని హెచ్చరిక మాత్రమే చేస్తారు, అంతే. హెచ్చరికలు మాత్రమే చేయగలుగుతారు తప్ప వాటిని ఆపేటువంటి ఆ శక్తి మానవుడికి లేదు. ఆపగలిగేటువంటి వాడు మానవుడికి ఏ మాత్రం కూడా అనుకుంటున్నాడు, నేను చంద్రమండలం మీద కాలు ఎట్టేశాను, లేకపోతే ఇక్కడి నుంచి ఏదో పైకి వదిలేశాను, పైనుంచి కిందకు వచ్చేదని విరవీగుతున్నారేమో. ఏది కాదు, మానవుడు వల్ల సృష్టికర్త ఒకడు ఉన్నాడు. హల్లెలూయా. సృష్టికర్తే సమస్తాన్ని కూడా శాసిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయనకి లోబడి విధేయులముగా జీవించినంత కాలము కూడా మన జీవితాలు వర్ధిల్లుతూనే ఉంటాయి. లాస్ ఏంజల్స్ ఆ పిక్చర్స్ చూసి ఈనాడు మీడియా చాలా విపరీతంగా అందుబాటులో ఉంది కాబట్టి మనము మీడియా ద్వారా చూస్తున్నాం. నేను జ్ఞాపకం చేసుకో, నరకం కూడా అలాగే ఉంటుంది. నరకం కూడా ఆ అగ్నిలో నువ్వు మాడిపోవాల్సిందే. కానీ లాస్ ఏంజల్స్ లో ఉన్నటువంటి వారు చచ్చిపోయారు, కానీ నరకంలో ఉన్నటువంటి అగ్ని ఆరదు, ఆత్మ చావదు. ఆ మంట భరించాల్సిందే, ఆ మంట అనుభవించాల్సిందే. ఆ భయంకరమైనటువంటి నరకములో నువ్వు
జీవించవలసిందే. నువ్వు దేవుని వైపు తిరగకపోతే, నీ పరిశుద్ధత నువ్వు కాపాడుకోకపోతే. అందుకే దేవుడు అంటాడు, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అంటే దేవుడు ఏమన్నాడు? వెర్రివాడా, ఈ లోకంలో చూసుకుని విరవీగిపోతున్నావు, నీ జ్ఞానాన్ని చూసి విరవీగిపోతా ఉన్నావు, నీ బలం చూసి విరవీగిపోతా ఉన్నావు, నీ డబ్బు చూసి విరవీగిపోతా ఉన్నావు. నిజంగా వెర్రివాడ ఇంగ్లీష్ లో ఏంటంటే అది మాట ఫూల్. ఎవడంటే ఫూల్? ఏప్రిల్ ఫూల్ కాదు. నిజంగా ఫూల్ ఎవడంటే యేసయ్య వైపు తిరగని వాడు, పరిశుద్ధతను కాపాడుకోలేనటువంటి వాడు, వాడు నిజంగా ఫూల్. ఈ లోకానుసారంగా వాడు జీవిస్తున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాలన్నీ కూడా మన జీవితాల్లో నెరవేరాలంటే విశ్వసించడం వలన వాగ్దానం నెరవేరుతుంది. వాక్యాన్ని ధ్యానము చేయడం వల్ల వాగ్దానం నెరవేరుతుంది. దేవుని యందు భయము పరిశుద్ధత వలన నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ దేవుడు చూస్తున్నాడు, నీ భయపడు. నీవు సెల్ ఫోన్ పట్టుకుంటే నీ దేవునికి భయపడు. నీవు రహస్యమందున్నటువంటి స్థలాల్లో నీ దేవునికి భయపడు. మనుషులు ఎవరు చూడలేదు కదా అని చెప్పేసి నీవు జీవించడము కాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు దేవుని భయము కలిగి పరిశుద్ధత కలిగి నీవు జీవించు. ఓ దేవునికి ఇచ్చిన ద్వారా నీ కలిగిన దానిలో ఆయనకి ఇచ్చి దేవుని కార్యాల్లో పాలు పంపులు పొందుకునటం ద్వారా, ఐదవదిగా ఓర్పు ద్వారా, ఓర్పు సహనము కలుగుట ద్వారా, ఆరవదిగా మత్తులుగా ఉండద్దు, పతకస్తులుగా ఉండకూడదు. దేవుని పని ఉరుకురికి పని చేయాలి అండి, ఉరుకురికి పని చేయాలి. ఏడవదిగా కనిపెట్టుట ద్వారా, నువ్వు కనిపెట్టు, దేవా నీ రాకడ ఎప్పుడో. ఏమండి? కాబట్టి ఇటు రీతిగా మనం జీవించగలిగినట్లయితే వాగ్దానాలన్నీ కూడా మన సొంతమే. హల్లెలూయా. వాగ్దానం అంటే కేవలం ఆ కార్డులోది కాదు, ఇవన్నీ మన కొరకే. ఈ వాగ్దానాలన్నీ కూడా మనం స్వతంత్రించుకోవాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. ఆ వాగ్దానాలు స్వతంత్రించుకోవడానికి ప్రయాసపడదాం, ప్రయత్నం చేద్దాం. అటు ధన్యత కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. కానుకలను సేకరించుకుందాం.